రాజు నంబూద్రి గారు, అసలు ఈ మాలధారణ విశిష్టత ఏంటి? ఈ మాలధారణ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అసలు? తప్పకుండా ముద్దిగా శ్రీ మహాగణపతి దేవతోప్యన్మ స్వామి శరణమయ్యప్ప. మాలధారణ అంటే చాలా విశేషమైనటువంటి ఒక మాలధారణ. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే, ఎప్పుడు ఈ పంతలరాజు ఆ తల్లికి, అంటే షార్ట్లో చెప్తాను, వాళ్ళ తల్లికి తలవేదన ఉందని అడవికి వెళ్ళి పులిపాలు తీసుకురావాలనేసి పంపిస్తారు. ఆ సమయంలో రక్షణ కోసము శివుడివి హరివి కలిపినటువంటి హరిహరసుతుడికి కల్పించినటువంటివి తులసిమాలని మెడలో వేసి నీకు రక్షణ ఉంటుందని పందరాజు వేసి అడవిలోకి పంపించడం అనేది జరుగుతుంది. ఆ అడవిలకు వెళ్ళినప్పుడు ఆ స్వామి అవతారము కలియుగ అవతార పురుషుడు కాబట్టి ఆయన మనిషిని వర్ధించాడు, రావడానికి కోసం వచ్చిన జన్మ ఎత్తాడు కాబట్టి ఆ స్వామి అడవికి వెళ్ళి ఆ మహిషితో యుద్ధం చేసి ఆ 18 రోజులతో పాటు కూడా యుద్ధం చేసి ఆ మహిషిని వర్ధిస్తారు. సో ఆ మాల అనేది ఆ ఒక శబరిమల రోజు నుంచి అప్పటి నుండి కూడా మొదలైంది అయ్యప్ప స్వామి మెడలో వేయటం. ఆ అయ్యప్ప స్వామి ఎప్పటి నుంచి కూడాను మాల వేసుకోవడం మొదలు పెట్టుకున్నారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడాను అదే ఒక ఆచారం రావటం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి, ఇరుముడి కట్టించి కూడాను పంబ అంటే పందలరాజు ఏం చేశారంటే, ఆ దారిలో ఆ స్వామికి ఎటువంటి కూడాను ఇబ్బంది కలగకూడదు, ఆయనకి ఎటువంటి ఆహారం కూడాను ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పరమశివునికి సంబంధించిన వంటి ఒక ప్రసాదాన్ని ముందు భాగాన్ని పెట్టి, వెనక భాగాన మణికంఠుడికి సంబంధించిన వంటి ఆహారాలను కూడా పెట్టి 2 జడలు అంటే 2 దాన్ని ఇరుముడిగా రావటం అని జరుగుతుంది. ఆ ఇరుముడి పెట్టి అది అడవిలోకి పంపటం అని జరుగుతుంది. ఇది మొదలుకొని మాలధారణ మొదలుకొని ఇప్పటి వరకు కూడాను కొన్ని వేల లక్షల జనాలు కూడాను మాలధారణ వేసుకొని ఇరుముడి తీసుకువెళ్ళడానికి కారణం కూడా అదే. కాబట్టి ఇది ఆ ఒక వేల సంవత్సరాల నుంచి కూడాను ఇది వచ్చేవంటే ఒక ఆచారం, కర్మ అనే ఒక అనుసార ప్రకారమైనటువంటి ఒక సిద్ధాంతంతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆచారం. ఎప్పుడైతే కూడాను బ్రహ్మచర్యాన్ని ఇంద్రియాన్ని అని కూడా నిగ్రహంతో నిగ్రహించుకొని సకలముతో ఈ స్వామిని మనము మాలధారణ వేసుకొని దీక్ష కొనసాగించే వారికి ఎటువంటి కూడాను దోహం ఉండదు, వాళ్ళకి ఎటువంటి కూడాను ఆపద ఉండదు. ఆయనే కలియుగంగా స్వయంగా వచ్చి మనం ఆదుకుంటాడనేసి ఒక నిదర్శనాలు ఎందరెందరో మహాభక్తులకి కలగటం అని జరుగుతుంది. ఎందుకంటే మేము దాదాపు ఎన్నో వేల పూజలు చేసాం, ఎన్నో లక్షల పూజలు చేసి స్వామి యొక్క కైంకర్యాలు చేస్తూ వస్తున్నాం. మాలధారణ వేసుకున్న ప్రతి భక్తుడికి కూడా చక్కటి అద్భుతమైన వంటి ఒక కైంకర్యము ప్రాప్తం కలుగుతుంది. అంటే ఎలాంటిదంటే, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఇల్లు లేని వాడికి ఇల్లు కలగటము, దరిద్రముతో బాధపడేవాడికి దరిద్రము తొలగిపోవటం, శని దోషతో 7 సంవత్సరాల పాటుగా బాధిస్తున్నటువంటి వాడికి ఆ మాల వేసుకుంటే శని దోషం తొలగిపోవడం లాంటివి కూడా ఆ ఒక మాలధారణలో ఈ ఒక నియమాలుగా రావటం జరుగుతుంది.